అస్మద్గురుభ్యో నమః. ఆండాల్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతాన్ని మనందరి చేత గోదా గోపిక ఎంతో అత్యద్భుతంగా ఆచరింపజేస్తూ ఉంది. ఈ వ్రతం పైకి కనిపించడానికి ఒక అందమైన కథలాగా కనిపిస్తుంది. ప్రతి పాశురంలో కూడా అంతరార్థాన్ని చూస్తే వేదాంత రహస్యం అందులో మనకి ప్రకాశిస్తుంది. 6వ పాశురంలో 7వ పాశురంలో అమ్మవారు భగవంతుని యొక్క దర్శనం మనకి కావాలంటే భగవత్ తత్వాన్ని బాగా వినాలి అంటూ ఆ శ్రవణం గురించి అమ్మ తెలియజేసింది. 8వ పాశురంలో మరి విన్నటువంటి భగవంతుని యొక్క గుణాలని బాగా మననం చేస్తూ ఉండాలి అంటూ మననం గురించి తెలియజేసింది. ఈనాటి పాశురం నుండి 4 పాశురాలలో ధ్యాన అవస్థ గురించి అమ్మ తెలియజేస్తుంది. దీని గురించే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ధ్యాన అవస్థకి చెందినటువంటి మహాయోగులు ఒక 4 దశలలో ఉంటారట. వాటికి యతమానావస్థ అని, వ్యతిరేకావస్థ అని, ఏకేంద్రియావస్థ అని, వశీకారావస్థ అని 4 పేర్లు. ఈ 4 పేర్లలో 4 దశలలో ఈనాటి గోపిక వశీకారావస్థకి చెందినటువంటి గోపిక. అంటే ఒక మహా యోగ పురుషునికి ప్రతీక. మరి తాను లోపల పవలించి ఉంది. తానున్నటువంటి ఆ భవనం ఎలా ఉందంట? అద్భుతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మణులతో చేయబడినటువంటి భవనం. ఒకవైపు మంచి ప్రకాశించేటువంటి దీపాలున్నాయి, మరొక వైపు పరిమళ భరితమైనటువంటి ధూపాలు, అగరు ధూపాలు, మంచి పరిమళాలు వ్యాపిస్తూ ఉన్నాయి. తానేమో హంసతూలికా తల్పం మీద పవలించి ఉంది. ఇది లోపల ఉన్నటువంటి గోపిక యొక్క స్థితి. దీన్ని మనం అంతరార్థాన్ని గమనిస్తే ఇది బాహ్యంగా చూస్తే ఆహా ఎంత హాయిగా ఉంది, మంచి నిద్రలో ఉంది గోపిక అని అనిపిస్తుంది. కానీ అది సామాన్యమైనటువంటి నిద్ర కాదు, తామసికమైనటువంటి నిద్ర కాదు, లౌకికమైనటువంటి నిద్ర కాదు. అది ఒక ధ్యాన అవస్థకి సంబంధించినటువంటి నిద్ర. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే అంటూ శ్రీకృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలను తెలియజేస్తూ మొట్టమొదట తెలియజేసినటువంటి శ్లోకం ఇది. ఎవరైతే తన లోపల ఉన్నటువంటి అంతర్యామినే నిరంతరం ఉపాసిస్తూ ధ్యానిస్తూ తనలోనే రమిస్తూ ఉంటారో, ఆ అంతర్యామి యొక్క గుణాలని భావిస్తూ రమిస్తూ ఉంటారో, వారికి బాహ్యమైనటువంటి ప్రపంచంతో పని లేదు. వారంతా ఎలా ఉంటారంట? చెవిటి వాళ్ళలాగా ఉంటారట, మూగ వాళ్ళలాగా ఉంటారట, బద్ధకస్తుల్లాగా ఉంటారట. మరి నిరంతరం భగవంతుని యొక్క నామాన్ని లోపల వింటూ ఉంటారు కనుక బయట ఉండేటువంటి ఏ శబ్దాలు వాళ్ళకి వినిపించవు. భగవంతునితోనే నిరంతరం మాట్లాడుతూ ఉంటారు కనుక ఎవరితో కూడా మాట్లాడరు, కనుక మూగ వాళ్ళలాగా ఉంటారు. భగవత్ సంబంధమైన విషయాలు తప్ప ఇతరమైన విషయాల వైపు వాళ్ళు వెళ్ళరు కనుక బద్ధకస్తులలాగా ఉంటారు. కనుక ఈనాటి గోపిక కూడా అలాంటి దశలో ఉంది. మరి నిజమైనటువంటి యోగి అంత ప్రశాంతంగా ఒక హంసతూలికా తల్పం మీద ఎవరైతే పడుకుంటే హాయిగా ఉంటుందో అది కేవలం తాత్కాలికమైనటువంటి నిద్ర, తాత్కాలికమైనటువంటి ఆనందం. కానీ నిరంతరం మనకి ఆనందం ఉండాలంటే భగవంతునికి మనకి ఉన్నటువంటి 9 సంబంధాలని మనం తెలుసుకోవాలి. ఆ 9 సంబంధాలను తెలియజేసేటువంటి ఒక విశిష్టమైనటువంటి పాశురం 9వ పాశురం. 9వ పాశురంలో మనకి భగవంతునికి ఉండేటువంటి 9 సంబంధాలని తెలియజేసే పాశురం. సహజంగానే 9 సంఖ్య చాలా విశిష్టమైంది. 9 దేనితో కలిపినా 9గానే ఉంటుంది. 9 × 2 18, 8 + 1 9, 9 × 3 27, 7 + 2 9. ఇలా 9 సంఖ్యని దేనితో కలిపినా 9గానే ఎలా అయితే ఉంటుందో అలానే నిజమైనటువంటి భక్తుడు, నిజమైనటువంటి యోగి బయట ఎన్ని రకాల సమస్యలు వచ్చినప్పటికీ, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ తన యొక్క మానసికమైనటువంటి స్థితిలో నిరంతరం భగవంతుని యొక్క చింతనలో, భగవద్ ధ్యానంలోనే మునిగి ఉంటాడు. మరి భగవంతునికి మనకి ఉండేటువంటి ఆ 9 సంబంధాలు ఏమిటి? భగవంతుడే నాకు తండ్రి అని భావించడం, ఇది ఒక సంబంధం. పితాచ రక్షక, భగవంతుడే నాకు రక్షకుడు అని భావించడం. పితాచ రక్షక శేషి, భగవంతునికే నేను చెందినవాడను, నేను చేసేటువంటి ప్రతి కర్మ భగవంతునికి చెందినదే అని భావించడం.
ఇది శేషి, శేషి సంబంధం, మూడవ సంబంధం. పితాచ రక్షక శేషి స్వామి, పరమాత్మకే నేను సొత్తుని, పరమాత్మ నాకు స్వామి అని భావించడం, భగవంతుడే నాకు ఆధారం అని భావించడం, భగవంతుడే నన్ను భరించేవాడు, నాకు భర్త అని భావించడం, భగవంతుడే నాకు ఆత్మ, పరమాత్మకి నేను శరీరం లాంటి వాడను అని భావించడం. కనుక ఈ అన్ని రకాలైనటువంటి సంబంధాలు, పితాచ రక్షక శేషి స్వామి ఆధార రమాపతి, అలానే భర్త జ్ఞేయ, తను భర్త అని మనం తెలుసుకున్నాం, అంటే మనందరినీ భరించేవాడు. జ్ఞేయ, లోకంలో నేను తెలుసుకోవడానికి ఎన్ని రకాలైనటువంటి బాహ్యమైన విషయాలు ఉన్నప్పటికీ నా లక్ష్యం మాత్రం ఆ పరమాత్మని తెలుసుకోవడమే. ఇది ఒక సంబంధం. అలానే భగవంతుడే నాకు ఆత్మ అని తెలుసుకోవడం మరొక సంబంధం. నేను లోకంలో ఎన్ని రకాల భోగ్యమైనటువంటి వస్తువులు ఉన్నప్పటికీ అవేవి కాదు నేను అనుభవించతగినవి, నేను అనుభవించతగినటువంటి తత్వము కేవలం భగవత్ తత్వమే, నాకు భోగ్యమైన తత్వం భగవంతుడే అని తెలుసుకోవడం. ఇవి 9 రకాలైనటువంటి సంబంధాలు. ఈ 9 రకాల సంబంధాలు ఎవరికైతే ఉంటాయో వారు ఎప్పటికీ ఆనందంగా ఉంటారు, ఎప్పటికీ ప్రశాంతంగా ఉంటారు, ఎప్పటికీ ఉత్సాహంగా ఉంటారు, ఎప్పటికీ ధైర్యంతో ఉంటారు, ఎప్పటికీ చిరునవ్వుతో ఉంటారు. ఒంటరిగా ఉన్నా నేను ఒంటరిని అని భావించరు. అటువంటి స్థితిలో లోపల ఉన్నటువంటి గోపిక హంసతూలిక తల్పం మీద అద్భుతమైనటువంటి మణులతో చేయబడినటువంటి భవనంలో ఉంది. మరొక వైపు మంచి ప్రకాశవంతమైనటువంటి దీపాలు ఉన్నాయి. దీపాలు అని అంటే శాస్త్రాలు అని అర్థం. దీపం ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటి ఉండదు, జ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడ అజ్ఞానం ఉండదు. మరి జ్ఞానం ఎలా కలుగుతుంది? శాస్త్రాలని అధ్యయనం చేస్తే కలుగుతుంది. కనుక వేదానికి, ఆగమానికి, ప్రబంధానికి, స్తోత్రానికి, స్మృతులకి, ఇతిహాసాలకి, పురాణాలకి, సమస్తమైనటువంటి శాస్త్రాలకి ప్రతీకగా దీపాలున్నాయి. కనుక మన జీవితం కూడా ప్రకాశవంతం అవ్వాలంటే శాస్త్రాలనేటువంటి జ్యోతులని మనం పట్టుకోవాలి. శాస్త్రములనేటువంటి జ్యోతులని మనం పట్టుకుంటే జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా ఆ చీకట్లన్నీ కూడా తొలగిపోతాయి. మరి జ్ఞానం ఉంది, చాలామందికి ధనుర్మాసం చేయాలి అని తెలుసు, జ్ఞానం ఉంది, కానీ ఆచరణ లేకుంటే శూన్యం. కనుక పక్కన ఉన్నటువంటి ధూపాలు అంటే మంచి పరిమళ భరితమైనటువంటి అగరు ధూపం అనుష్ఠానానికి ప్రతీక, ఆచరణకి ప్రతీక. కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు, ఆచరణ కూడా ఉండాలి. మనకి వేదమంత్రం తెలియజేస్తుంది, యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాద్ గంధో వాత్యేవం పుణ్యస్య కర్మణో దూరాద్ గంధో వాతి అని తెలియజేస్తుంది. అంటే ఏ విధంగా అయితే ఒక మంచి వృక్షానికి ఏర్పడినటువంటి పుష్పాలు బాగా పరిమళాలు వ్యాపిస్తే, పరిమళాలు బయటికి వస్తే ఆ పరిమళాలు మొత్తం ఎలా అయితే వ్యాపిస్తున్నాయో, అలానే నిజమైనటువంటి ఒక మహాపురుషుడు, మహాయోగి, నిజమైనటువంటి భక్తుడు తన ఆచరణతోని అందరినీ ప్రభావితం చేస్తాడు. తన ఆచరణ పరిమళాలు మొత్తం వ్యాపిస్తాయి. కనుక అక్కడ ఉండేటువంటి పరిమళాలన్నీ కూడా ఆచరణకి గుర్తు. కనుక మనం భగవంతుని యొక్క అనుగ్రహం పొంది ఒక నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితోని మనం ఎప్పటికీ ఆనందంగా ఉండాలి అని అంటే శాస్త్రములనేటువంటి జ్యోతుల మధ్యలో ఉండాలి. అంటే శాస్త్రాలని మనం పాటించాలి, శాస్త్రాలని తెలుసుకోవాలి. అలానే అగరు ధూపము అంటే తెలుసుకుంటే సరిపోదు, వాటిని ఆచరించాలి. భగవంతునికి మనకి ఉండేటువంటి సంబంధాలు 9 మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోగలిగితే లోపల ఉన్నటువంటి గోపికల మనం కూడా ఎప్పటికీ హాయిగా ఉంటాము. మరి లోపల ఉన్నటువంటి గోపిక వశీకార అవస్థకి చెందినటువంటి గోపిక. యోగ దశలలో ఇది అత్యద్భుతమైనటువంటి దశగా, దీనికి ప్రతీకగా శుకుల వారిని తెలియజేస్తారు, శుకయోగిని తెలియజేస్తారు. శుకయోగి తన చుట్టూ ఎవరున్నా కానీ పట్టించుకునేవాడు కాదు. నగ్నంగా కొంతమంది దేవతా స్త్రీలు, అప్సరసలు అక్కడ స్నానం చేస్తూ ఉన్నా కానీ అది కనిపించదు మహాయోగి కనుక. తాను వెళ్తూ వెళ్తూ ఆ నారాయణ తత్వాన్ని ధ్యానం చేస్తూ వెళ్ళిపోతాడట. కనుక బాహ్యంగా ఎన్ని రకాల భోగములు ఉన్నప్పటికీ కూడా తన లోపల ఉన్నటువంటి ఆ భగవత్తత్వంతో రమించేటువంటి ఒక దశ ఈ యొక్క గోపిక, లోపల ఉన్నటువంటి గోపిక యొక్క దశ. కనుక మనం కూడా ఆ భగవంతునితో మనకుండేటువంటి సంబంధాలని తెలుసుకొని జ్ఞాన అనుష్ఠానాలతోని మనం ఉండగలిగితే మన జీవితం కూడా
ఆరోగ్యప్రదంగా ఆనందప్రదంగా మారుతుంది. జై శ్రీమన్నారాయణ.